హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరా ఐస్ క్రీమ్. మీరు స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే ఎలా చేయాలనేది వీడియోలో వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా ఈజీగా వేసవి కాలం మొదలైంది కదా, ద్రాక్ష పళ్ళతో ఐస్ క్రీమ్ చేసేది. బ్లాక్ గ్రేప్స్ అంటే చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ పుల్లగా ఉంటాయని తినరు కదా, కాబట్టి వాటితో మనం ఐస్ క్రీమ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినచ్చు. చాలా ఈజీ కూడా, చాలా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా ద్రాక్ష తీసుకొని లోపల ఉంది కదా, లోపల విత్తనాలతో పాటు అంతా తీసేసి ఓన్లీ దానిపైన ఉన్న స్కిన్ మాత్రమే సపరేట్ చేసేసుకోండి. లోపల ఉన్నది అలానే ఇంకో బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా ఎంత ఎంత బాగున్నాయి కదా అవి. వాటిని పక్కన పెట్టేసుకొని జ్యూస్ చేసేసుకోవచ్చు. ఈ తోలు మాత్రమే తీసేసుకొని స్కిన్ అంతా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొన్ని వాటర్ వేసి ఈ స్కిన్ ఉన్నాయి కదా ద్రాక్ష స్కిన్ అంతా వేసేసి బాగా బాయిల్ అవనివ్వండి. బాగా ఉడికి వాటిపైన ఉండే కలర్ అంతా వస్తుందన్నమాట. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే పంచదార కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చూసారా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనిద్దాం. చూసారు కదా, బాగా చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. దాన్ని మనం స్ట్రైనర్లోకి వేసుకొని అంతా వడకట్టుకొని నీట్గా జ్యూస్ అంతా వచ్చేదాకా బాగా ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోండి. ఇలా చూసారు కదా, చూడండి వస్తుంది కదా జ్యూస్, వీడియోలో చూపిస్తున్నట్టు అంతా చేసేసుకోండి. అంతేనండి, ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నా ఓకే, లేని వాళ్ళు ఇలా ఏదైనా దాంట్లో వేసుకోవచ్చు. ఇవైతే చిన్నగా పిల్లలకి చూడడానికి కూడా చాలా బాగుంటాయి, ముద్దు ముద్దుగా అనేసి నేను ఇలాంటివి తెచ్చుకున్నాను. మీరు దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఇలా రెండింటిలోకి వేసేసుకొని స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫుల్ ఐస్ అయ్యేదాకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సూపర్ సూపర్ బ్లాక్ గ్రేప్ ఐస్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, నేను ఫుల్ నైట్ అంతా పెట్టేస్తాను. మార్నింగ్ పెట్టాను అనమాట. నైట్ కొన్ని పెట్టా, మార్నింగ్ పెట్టాను. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఐస్ రెడీ. సూపర్ టేస్టీగా బ్లాక్ గ్రేప్స్. బయట కెమికల్స్ ఉంటాయి కాబట్టి అలా కెమికల్స్ వేయకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే